డాక్టరు రోగం కరెక్ట్ అంచనా వేశాడు, మందులు కూడా కరెక్ట్ ఇచ్చాడు, సఫలమయ్యాడు కదా అతని వంతు. కానీ అతను సఫలమైతే సరిపోదు, పేషెంట్ సఫలం కావాలంటే ఏం చేయాలి? సమయానికి మందులు వేసుకోవాలి, తినకూడనివి తినకూడదు, తన వంతులు కూడా పాటిస్తేనే సఫలం అవుతాడు. యజ్ఞం సఫలం అవుతుంది, ఎప్పుడు అవుతుంది. కానీ మనం సఫలం కావాలి అంటే మన వంతుగా మనం చేయవలసిన కర్తవ్యాలను మనం చేస్తే మనం సఫలం అవుతాం. అందుకే యజ్ఞం యజ్ఞంగా ఉంటుంది, మనం మనంగా ఎదుర్కొంటున్నాం. యజ్ఞంలోని అగ్ని నీ హృదయంలో ప్రవేశించాలి. నీ హృదయంలో ఎప్పుడు ప్రవేశిస్తుందో ఇంకా నువ్వు వెలుగుతుంటావు. నీవు యజ్ఞ కార్యానికి ఎప్పుడు ఇంకా నీ జీవితం అంకితమైపోతుంది, నీ జీవితమే యజ్ఞమయం అయిపోతుంది. కనుక ఒక అధ్యాపకుడు పాఠం సరిగ్గా చెప్తాడు, ఎందుకంటే 20 ఏళ్ళ అనుభవం, 30 ఏళ్ళ అనుభవం. కానీ పిల్లలంతా అదే స్థాయిలో వింటారు, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వింటారు. కాబట్టి ఈ యజ్ఞము సఫలం అవుతుంది, విఫలం అయిపోతుంది మనిషి మాత్రమే. భగవంతుడు సృష్టి మొత్తము సఫలం చేస్తున్నాడు. ఎక్కడైనా లోటు ఉందా ఈ ప్రపంచంలో? ఈ చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, కొండలు, గుట్టలు, లోయలు, ఎక్కడైనా భగవంతుడు నడిపే వ్యవస్థలో లోటు ఉన్నదా? బుద్ధిమంతులమైన లేదని చెప్తారు. లోటు ఎక్కడుంది అంటే జీవుల లోపల. ఏ జీవులు అంటే మానవేతర జీవులు కాదు, మానవుల లోపలనే ఉన్నాయి లోటుపాటు. మిగతా అన్ని జీవులు సరిగ్గానే ఉంది. మనిషిలోనే బుద్ధి దోషం అనేది ఏర్పడింది. ఆ బుద్ధి దోషము ఏర్పడుతుందని భగవంతుడికి ముందే తెలుసు చెప్పాడు. అందుకని ఏం చేశాడు? బుద్ధి దోషం తొలగించుకోవడానికి యజ్ఞం చేయండి, గాయత్రి జపం చేయండి, వేద పఠనం చేయండి, ఇవన్నీ చెప్పారు. బుద్ధి దోషాలు పోతాయి. అవి పోకపోవడం వల్ల ఏమవుతుందంటే అతనికి సమస్య, కుటుంబానికి సమస్య, ప్రపంచానికి సమస్య. మనిషి ఇప్పుడు ఏ ప్రాణి వల్ల హాని లేదు, ఒక మనిషితోటే అనేక రకాల సమస్యలు ప్రపంచ జీవులకు వస్తూ ఉన్నాయి. మొన్న ఏదో చెప్పారు, పేపర్లో వచ్చింది, 1000 తిమింగలాలు చంపేశారు ఏదో టీవీలో. అక్కడ ఆటవికులు వాళ్ళ ఆచారం అంటారు. 1000 తిమింగలాలు, డాల్ఫిన్లు. ఒక తిమింగలం అంటేనే కొన్ని వేల కిలోల బరువు ఉంటుంది, చంపితే మొత్తం రక్తం. అట్లా మనిషిని దారిలో పెట్టడమే చాలా కష్టమైన పని. మనిషిలో మనిషిని పెట్టవచ్చు, మనిషిని ఎలాగో డిసిప్లైన్ పెట్టవచ్చు. కానీ మనసు కళ్ళలో కూడా కూర్చోండి అంటే ఇంకా భయానికో భక్తికో కూర్చుంటారు. కానీ మనసు కూర్చుంటుందా? మనసు ఏం చేస్తుందా? ఉన్న వాళ్ళకే తెలుసు, చెప్పిన వాడికి ఏం తెలుసు. ఎవరి మనసు ఎటు పోతుందో వాడు చెప్తే తెలవాల్సిందే తప్ప లేకుంటే లేదు. సైకోలు అంటారు, శాడిస్టులు అంటారు. ఈ మధ్య బాగా వాడుతున్నామా? చూస్తే బాగానే ఉంటారు, ఆయన బాగానే ఉంటాడు, మీకేం తెలుస్తుంది? నేను చెప్తున్నా ఆయనతోటి, ఇంటికి వస్తే తెలుస్తుంది ఆయన నిజ స్వరూపం. బయట అందరితో మంచిగానే ఉంటాడు, వాడు ఇంటికి రాగానే ఏం రోగమో ఏమో, ఇంట్లో మొత్తం రంగంతా బయట పెట్టాడు. నన్ను కాల్చుకొని నిద్రాన్ని భార్య చెప్తుంది, ఎవరు నమ్మరు. అదేంటంటే అంత బాగుంటాడు, బయట అంత మంచి వ్యవహారం ఉంటుంది, ఇంత నిజంగా ఉంటాడా లేదా ఏమైనా చెప్తుందా అని అనుమానం వస్తూ ఉంటుంది. కాబట్టి అలా మనుషులు రకరకాలుగా సైకోలు, శాడిస్టులు బయటపడరన్నమాట. ఏదో ఒక యాంగిల్లో ఉంటారు వాళ్ళు. అన్ని యాంగిల్స్లో అలా ఉంటేనేమో వాడిని తీసుకెళ్ళి జైల్లోనో హాస్పిటల్లోనే వేస్తారు. కొన్ని యాంగిల్స్లో, కొన్ని కోణాల్లో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా బుద్ధి దోషం అన్నమాట. ఏ పశువులు, పక్షులు, జంతువులు వీటిలో కూడా అటువంటి ప్రవర్తన మనం చూడం, కేవలం మనిషికే. కనుక ఈ మనిషి మనస్సును అర్థం చేసుకోవడము అత్యంత కఠినము అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సైకాలజిస్టులు కూడా ఎన్ని పుస్తకాలు రాశారు, లవ్ పుస్తకాలు. కానీ మనసు అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు పాపం. ఇంకా తెలియదు, ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మన మనస్సును బాగు చేసుకోవడానికి ప్రధానంగా దైవ కర్మలు ఉపయోగపడతాయి. ప్రధానం, మిగతావన్నీ తర్వాత. మన డబ్బు, ఆరోగ్యం, ఆయుష్, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ లాభాలు తర్వాతవి.
కాబట్టి మానసికమైనటువంటి శుద్ధిని, శాంతిని, ఏకాగ్రతను మనము పొందాలి. అంటే దైవ కర్మలు చేస్తూ ఉండాలి, పాల్గొంటూ ఉండాలి, సహకరిస్తూ ఉండాలి. లేకపోతే మరి భయంకరమైనటువంటి సైకోలు. ఈనాడు సైకోలు ఎలా ఉన్నారంటే, ఒకప్పుడు సైకోలు మంచి వాళ్ళు ఉండేవాడు పాపం. ఇప్పుడు వాడు సైకో, కంసుడు ఒక సైకో, దుర్యోధనుడు ఒక సైకో, మహిషాసురుడు ఒక సైకో, శాడిస్టులు. కానీ ఇప్పుడు సైకోలు, శాడిస్టులు ఏంటంటే కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు. మనం ఏదో లేకపోని అని వదిలేస్తాం. తండ్రిని కొడుకు చంపేస్తాడు, అతను కొడుకు చంపేస్తుంది, లేకపోతే మనవాడిని మనవాడి తాతని చంపేస్తాడు అని వింటున్నాం. వీళ్ళంతా సైకోలే. ఎందుకంటే కనిపెట్టలేదన్నమాట. మనకు తమ్ముడే కదా, కొడుకే కదా, ఏదో పొరపాటు చేస్తాడే అని మనం వదిలేస్తూ ఉంటాం. కానీ వాడి చివరికి తన వారిని కూడా చంపేస్తారనమాట. అటువంటి సైకోలు, సాఫ్ట్ సైకోలు మన మధ్య చాలా ఉన్నారు. మధ్య వార్తల్లో మనం వింటూ ఉన్నాం. కాబట్టి రాను 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 మనిషి మనస్సు ముదిరిపోతుందన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి సరే, ఎవరి మనసు సంగతి మనకెందుకు అని మన మనస్సును మనం అర్థం చేసుకొని మన మనస్సును సక్రమంగా దారిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అందుకోసమే మనోమూలం జగత్సర్వం అన్నారు. ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది అంటే నీ మనస్సులోనే ఉంది, బయట లేదు. కాబట్టి నీ మనస్సును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే. కాబట్టి మనకు వైదిక జీవన విధానము మానవుడికి అత్యున్నతమైన లక్ష్యాలను ఇస్తుంది. ఏదో తిన్నామా, ఉన్నామా, సంపాదించుకున్నామా, సమయం వచ్చినప్పుడు ఎలాగో పోతాం అని ఇటువంటి ఫిలాసఫీ కాదు వైదిక ఫిలాసఫీ. ఏంటి? నువ్వు స్వర్గాన్ని, మోక్షాన్ని సాధించాలి, ఆర్య చక్రవర్తి సామ్రాజ్యం స్థాపించాలి, మనుషులందరినీ కూడా ఒక్క తాటి మీద ఐకమత్యంతో నడిపించాలి అని ఇటువంటి గొప్ప లక్ష్యాలు ఇస్తుంది. మనం ఏదో తిను, పడుకో, ప్రపంచం వెళ్ళిపోతే నీకెందుకు, ఇతరుల సంగతి నీకెందుకు అని చెప్పట్లేదు. అందరికీ చెప్పు ధర్మాన్ని గురించి, అందరినీ ఉపదేశించు, ప్రబోధించు, అందరినీ మేలుకొల్పు, సాధ్యమైనంత వరకు కేవలం పొట్ట నిండగానే సంతోషించకు అని మనకు వేదాలు చెప్తున్నాయి. బట్టి ఈ పని క్రైస్తవులు చేస్తున్నారు, మహమ్మదీయులు చేస్తున్నారు. వాళ్ళు మేము క్రైస్తవులని అయిపోయారు, నాకేం అవసరం అనుకోడు, ఊరంతా క్రైస్తవం మార్చాలి, ఇటువంటి టార్గెట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. మన ఊరు సంగతి పక్కన పెట్టండి, మన కుటుంబాన్నే దానికి తెలియదు, మనలను మననే దారిలో పెట్టుకోలేదు. అటువంటి స్థితిలో హిందువులు ఉన్నారు. బట్ మహమ్మదీయులు, క్రైస్తవులు, జిహాదులు, క్రూసేడ్ ప్రపంచం మొత్తం అల్లా రాజ్యం తీసుకురావాలి, యేసు రాజ్యం తీసుకురావాలి అని వాళ్ళు కలలు కనడం కాదు, ప్లాన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అమలు చేస్తున్నారు కూడా. మన దగ్గర అంతా చూస్తున్నారు. కార్పొరేట్ జిహాద్, జిమ్ జిహాద్, మార్కెట్ జిహాద్, ధూప్ జిహాద్, లవ్ జిహాద్, అన్ని రకాల జిహాదులు. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అప్పటి దాడి చేయి, మార్చేయి, బుద్ధిని శుద్ధి చేసే, నీ మతంలోకి తెచ్చుకో అనేది వాళ్ళకు ఉపదేశిస్తున్నారు నిరంతరము. మసీదులో కానీ చర్చిలో కానీ చేసేదే. కానీ మనం ఏంటంటే గుడికి పోయామంటే దండం పెట్టుకున్నాము, గంట వాయించాము, ప్రదక్షిణ చేసుకున్నాము, ప్రసాదం కొంచెం పెట్టాడు, పూజ కొంచెం పెడితే బాగుంది, ఇంతే ఆలోచించే, ఇంతకే పరిమితమైన హిందువుల బుద్ధి. కానీ వాళ్ళకి అలాగా మనం రాజ్యం స్థాపించాలి, ఈ భూమండలాన్ని ఆక్రమించాలి, భారతదేశంలో మన జెండా ఎగరేయాలని నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మనకేమో మనం నేర్పింది అంతే కదా, ప్రసాదం తిను, బాగుంటే ఇంకా ఎక్కువ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళు, టిఫిన్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళు. లేకపోతే తిరుపతికి వెళ్తే అయితే తిరుపతి పోతున్నారమ్మా, ఒక 4 లడ్డూలు మాకు కూడా రండి అని చెప్తారు. అంతే ఇక తిరుపతి అంటే లడ్డూల కోసం తిరుపతి పోతున్నారా, మరి దేవుని దర్శనానికి పోతున్నారా వాళ్ళకే తెలియదు. బట్ ఇటువంటి మానసిక స్థితిని మనకు పెంచి పోషించారు. కనుక మనిషి మైండ్ సెట్టింగ్ మార్చుకోవాలంటే గురువులు చెప్పాలి. తినండి, బాగా తినండి, పప్పుచారు పోసుకోండి, వంకాయ కూర వండుకోండి, తినండి, గంట కంటే స్వర్గం ఏముంటుంది అని చెప్పే గురువులు ఉన్నారు. గంట గురించి ఆలోచించకండి, అంత దేవుడి మీద భారం వేయండి, మీరు ఏం చేసేది లేదు, మంచిగా తినండి. మా ఆశ్రమానికి వస్తే కూడా మంచిగా భోజనాలు ఉంటాయి, తినాలి, భజన చేసుకోవాలి, ఏం చేయదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు గురువులు. కానీ మనకు
మహర్షి దయానందుడు చెప్పింది ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని మార్చాలంటే నువ్వు మారాలి. నువ్వు సక్రమమైన దారిలోకి వస్తే నువ్వు 100 మందికి ప్రేరణనిస్తావు. బట్టి మొట్టమొదటి నువ్వు మారాలి 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 అని మహర్షి దయానందుడు చెప్పారు. అందుకే మనం చెప్తూ రండి, కూర్చోండి, ఆకులు వేయండి, ఏమైనా దక్షిణ ఇస్తే ఇవ్వండి, వెళ్ళిపోండి అని చెప్పడం లేదు. మనం మార్పు జీవితంలో, ఆలోచనల్లో, మన గ్రామంలో మార్పు రావాలి అని మొత్తుకుంటున్నాం మేము. కాబట్టి ఇది వేదమాత ఉపదేశము. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేయండి. ఏదో తిన్నావా బసవన్న అంటే తిన్నాను, ఉన్నావా బసవన్న అంటే ఉన్నానని కాకుండా అంతకు మించి ఒక స్ఫూర్తితోటి, ప్రేరణతోటి యాక్టివ్గా మనం ఉండాలి. ధర్మం కోసం ఎప్పుడూ కూడా అందరికంటే ముందు ధర్మ కార్యక్రమం అవుతుంది, స్వామి చెప్పండి, మాకేమని చెప్తారో చెప్పండి, మేమేం చేయాలని మీరు వచ్చి ఎవరైనా అడిగితే అప్పుడు మా జన్మ ధన్యమైంది అనుకుంటాం. ఇన్ని 4 ఏళ్ల నుంచి మొత్తుకున్నందుకు ఏదో ఒకరైనా ఇద్దరైనా ముందుకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు చేస్తారు స్వామిజీ కార్యక్రమాలు అని ఎవరెవరైనా అడిగితే మనం కూడా సంతోషిస్తాం. అడిగేది లేదు, వచ్చేది లేదు, చెప్పేది లేదంటే ఇక మేమేమనుకుంటామంటే ఇంకా అంతే, ఏదో జరిగింది, దేవుని దయ వల్ల జరిగింది, ఇక ముందు కూడా దేవుని దయ వల్ల జరగాల్సిందే అనుకుంటాం. కాబట్టి మనిషి లోపల ప్రేరణ రావాలి, ఆలోచన రావాలి, ధర్మం పట్ల అనురక్తి, ఆసక్తి ఏర్పడాలి. ఒక హిందువుగా ఉన్నప్పుడు మనుదిన పాములా ఉంటాడు, వాడు క్రైస్తవుడు కాగానే సింహంలాగా తయారైపోతుంది. కుటుంబ సభ్యులను మారుస్తున్నాడు, ఊరును మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. మా కళ్ళతోనే మేము చూస్తున్నాం. మాకు తెలిసిన వాడు ఎంతోమంది క్రైస్తవులు అయిపోతున్నారు. అయిపోయిన తర్వాత కూడా ఎంత యాక్టివ్ ఉంటారంటే అస్సలు మాట్లాడితే బైబిల్ వేసు తప్పగా ఉండదు. మరి చూడండి, మనక భగవద్గీత ఎందుకంటే ఇప్పుడు ఎవరు భగవద్గీత ఏకాదశి అయ్యోదేమని, ఏకాదశి రోజు చదువుకో, రోజు భగవద్గీత ఏమవసరం? దీపం రోజు వెలిగిస్తారా? ఎవరు చెప్పింది నీకు? నూనె రేట్ ఎంత ఉన్నాయి, నెయ్యి రేట్ ఎంత ఉంది? ఈ రోజు శుక్రవారం శనివారం వెలిగించుకోవాలి, రోజు వెలిగించామని ఏ గురువు చెప్పింది? పల్లెని గురువు. ఇట్లా ఉంటాయన్నమాట మన కామెంట్. కాబట్టి హిందువుగా ఉన్నప్పుడు అలాగే వానపాములాగా, మనుదిన పాములాగా ఉంటారు. కానీ మరి అందులో పోగానే అలా ట్రైనింగ్ ఇస్తున్నారు, ప్రేరణ ఇస్తున్నారు. కానీ మనం ఇక్కడ ప్రేరణ ఇస్తున్నాం 4 ఏళ్ల నుంచి. ఆ ప్రేరణ అందుకునే వాళ్ళు ఇక్కడ కూడా మాకు అనిపించడం లేదు. వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం. తర్వాత మళ్ళీ ఆ ప్రేరణతోటి ఆ స్వామీజీ ఎప్పుడు చేస్తారు చెప్పండి, మీ ప్లాన్ ఏంటి, అసలు ఇంకా ముందు ఏమైనా చేయబోతున్నారా అని వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు కూడా ఈ ఊళ్ళోనైతే ఇంతవరకు. కాబట్టి సరే, ఎవరు వచ్చినా రాకపోయినా మా కర్తవ్యం కాబట్టి మేము ఆలోచిస్తున్నాము, ఏదో చేస్తున్నాము, దైవికంగా జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఆ సమయానికైతే వస్తున్నారు. మరి కాబట్టి మనిషి లోపల ఈ తినాలి, సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకా మరొక ఆలోచన లేని వ్యక్తి ఇంకా వాడు మానవ రూపంలో మృగం అని చెప్పుకోవచ్చు. కాబట్టి రెండింటికంటే మించింది మరొకటి ఉంది అని మనం తెలుసుకోవాలి. తినడం, సంపాదించుకోవడము అనేది కాదు. ఆ ప్రేరణ అంత మాత్రమే ఈనాడు తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి దొరుకుతుంది. అంతకు మించింది మనకు ధర్మము చెబుతూ ఉంది. కాబట్టి ధర్మాన్ని తెలుసుకున్న వ్యక్తులు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటారు. ఎవరు రాని రాకపోని, ఎవరు సహకరించకపోని వాళ్ళ బండి మాత్రము సాగిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం ధర్మముతో కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేయాలి. అది ఆ కనెక్షన్ ఇవ్వడానికి మా ప్రయత్నం. ఏదో మాకు వచ్చి సేవలు చేయండి, మమ్మల్ని పట్టించుకోండి, మాకు పూజలు చేయండి అని నేను చెప్పడం లేదు. మాకు అవసరం లేదు కూడా. తల్లొక్కేదంతా అవి చేయించుకునే గురువులు చాలామంది ఉన్నారు, యూట్యూబ్లో కూడా 10 మంది ఉన్నారు. మనకేమిటి? ధర్మము వైపు మరలండి, ధర్మ ప్రచారం చేయండి, ధర్మాన్ని అనుసరించి మీరు బాగుపడండి అనేది మా బోధన. కాబట్టి ఇది తెలుసుకొని ఎవరి జీవితాలను వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు చేత కాకపోతే ఏ జన్మకైనా అది తప్పనిసరి. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ 14 రోజుల కార్యక్రమంలో చాలామంది వచ్చి సహకరిస్తున్నారు. లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరికి వారు తెలుసుకొని దిద్దుకొని అంతకంటే పరిపూర్ణంగా, పర్ఫెక్ట్గా అవడానికి ప్రయత్నం చేయాలి. మేము రాసుకుంటూ ఉంటాం ఎప్పుడూ కూడా.
ఈసారి కార్యక్రమంలో ఏమేమి లోటుపాట్లు జరిగాయి, నెక్స్ట్ కార్యక్రమంలో జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఇవన్నీ రాస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి, రాసుకోవాలి, దాన్ని చింతించుకోవాలి, మార్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాం. ఓం శాంతి.